హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో అయితే ఏపీ టెట్ పేపర్ 1Aలోని తెలుగు కంటెంట్కి సంబంధించి 50 ప్రీవియస్ బిట్స్ని 2 వీడియోస్లో చూసే ఉంటారు కదండి. సో ఈ వీడియోలో మరొక 50 బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్, పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనంబులారు దైవంబు ఒక్కటి విశ్వధాభిరామ వినురవేమ. పశుల వన్నె వేరు, పశువుల యొక్క రంగు, వన్నె అంటే రంగు వేరు కానీ పాలు మాత్రం తెల్లగా ఉంటాయి, వర్ణము అన్న రంగే. పుష్పజాతి వేరు పూజ ఒకటి, పుష్పాలన్నీ వేరుగా ఉన్న పూజ మాత్రం ఒక్కటే. దర్శనంబులారు దైవంబు ఒక్కటి, మనం భగవంతుడిని రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంటాము కానీ పరమాత్మ ఒక్కడే. విశ్వధాభిరామ వినురవేమ. మరి ఈ పద్యం ప్రబోధించినటువంటి ముఖ్య విషయం ఏంటి? ఆప్షన్స్: ఏ, సర్వమతాల సారం ఒక్కటే. బి, పశుల వర్ణం వేరు పాల వర్ణం వేరు. సి, పుష్పాల జాతి వేరు పూజ వేరు. డి, దర్శనంబులారు దైవంబు వేరు. సో కరెక్ట్ ఆప్షన్ ఏ, సర్వమతాల సారం ఒక్కటే. నెక్స్ట్, సర్వజ్ఞ నామధేయము సర్వునకే రావు సింగభూపాలునకే. యుర్విం జెల్లును నితరుని సర్వజ్ఞుడుండనుట కుక్క సామజమనుటే. పై పద్యాన్ని అనుసరించి సామజము అనగా ఆప్షన్స్: ఏ, చిరుతపులి. బి, సింహము. సి, మకరము. డి, ఏనుగు. కరెక్ట్ ఆప్షన్ డి, ఏనుగు. సర్వజ్ఞుడనే నామధేయము రావుసింగ భూపాలునికే ఉందంట. మరి భూమి మీద అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే లేరని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్, ఆరితేరిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆరితేరిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్స్: ఏ, కొమ్ము కాయు. బి, కొమ్ములు వచ్చు. సి, కొమ్ములు తిరిగిన. డి, కొరకరాని కొయ్య. కరెక్ట్ ఆప్షన్ సి, కొమ్ములు తిరిగిన. నెక్స్ట్, క్రింది వాటిలో గసడదవాదేశ సంధికి సంబంధించినది. ఆప్షన్స్: ఏ, ఊరు వల్లెలు. బి, వారు ఓరు. సి, నెగడదమములు. డి, తల్లిదండ్రులు. కరెక్ట్ ఆప్షన్ సి, నెగడదమములు. ఊరు వల్లెలు, ఊరు ప్లస్ పల్లెలు. వారు ఓరు, వారు ప్లస్ పోరు. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. గా, సా, డా, దా, వా. వీటిల్లో ఏదైనా మనకి మిడిల్లో వచ్చింది చూడండి. ఊరు వల్లెలు వా, అలాగే వారు ఓరు వా, తల్లిదండ్రులు దా, నెగడదమములు ఇక్కడ కూడా దా వచ్చింది అనుకోవచ్చు కానీ ఇక్కడ అరసున్నా ఇవ్వటం జరిగింది కదండి. అరసున్నా ఇస్తే ఏమని చెప్పుకున్నాం మనం? ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా, అరసున్నా ఉంటే అది సరళాదేశ సంధి అవుతుంది. నెగడన్ ప్లస్ తమములు. ఓకేనండి. సో నెక్స్ట్, పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి. ఆ గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ సురుచిర భూషణంబులివి సూరులకున్ సిరిలేని ఎప్పుడున్. కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి యౌదలం వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్. ఆప్షన్స్: ఏ, ఈ, ఆ, ఈ, ఆ. బి, ఆ, ఈ, ఆ, ఈ. సి, ఆ, ఈ, ఈ. డి, ఈ, ఆ, ఈ. సో కరెక్ట్ ఆప్షన్ ఏ, కరమున నిత్యదానము ముకుంబున సూనృతవాణి యౌదలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్ సురుచిర భూషణంబులివి సూరులకున్ సిరిలేని ఎప్పుడున్. ఓకేనండి, ఇది కరెక్ట్గా సరైన క్రమం అనమాట. సో నెక్స్ట్, పాఠకోత్తములు సమాసం. పాఠకోత్తములు సమాసం. ఆప్షన్స్: ఏ, షష్ఠీ తత్పురుష. బి, ద్వితీయ తత్పురుష. సి, పంచమీ తత్పురుష. డి, చతుర్థి తత్పురుష. పాఠకులలో ఉత్తములు. కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ తత్పురుష. సో నెక్స్ట్, చీకటి ఆదిశేషుని మీద విష్ణువు వలె బాసిల్లింది. వాక్యం ఆధారంగా కింది వానిలో సరికానివి. మనం ఆ వాక్యాన్ని గనక గమనిస్తే వలే అని ఉంది కదండి. సో వలే అంటే ఉపమా అలంకారము. మరి ఈ ఉపమా అలంకారంలో ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము, ఈ 4 కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో వీటిలో సరికానివి ఏంటి అని అడిగాడు. ఆ ఉపమేయము చీకటి, ఆ ఉపమావాచకము బాసిల్లింది, ఈ ఉపమానము ఆదిశేషుని మీద విష్ణువు, ఈ సమాన ధర్మము వలే. ఆప్షన్స్: ఏ, ఆ, ఈ. బి, ఆ, ఈ. సి, ఆ, ఈ. డి, ఆ, ఈ.
సో కరెక్ట్ ఆప్షన్ బి ఆ ఈ రెండు సరికావన్నమాట. ఆ ఈ ఉపమావాచకం బాసిల్లింది అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఉపమావాచకము అంటే వలే లేదా లా. సమాన ధర్మము అంటే ఆ రెండిట్లో ఉన్నటువంటి సమాన ధర్మము, పేరులోనే ఉంది కదండి, చీకటి ఆదిశేషుని మీద విష్ణువు వలె బాసిల్లింది అనేది సమాన ధర్మం అవుతుందన్నమాట. సో ఉపమేయము చీకటి, ఉపమానం ఆదిశేషుని మీద విష్ణువు, ఈ రెండు కరెక్టే. సో కరెక్ట్ కానివి ఏంటి అంటే ఆ ఈ. నెక్స్ట్ సరి అయిన జతను గుర్తించండి. ఏ ఆహా ఎంత బాగుందో ఆశీర్వాదక వాక్యము. బి మీరు ఉత్తీర్ణులగుదురుగాక ఆశ్చర్యార్థక వాక్యము. సి మీరు పుస్తకాలు తీసుకోవచ్చు నిషేధార్థక వాక్యము. డి అతడు బొమ్మలు బాగా గీయగలడు సామర్థ్యార్థక వాక్యము. సో వీటిల్లో సరి అయిన జత అని అడిగాడండి. కరెక్ట్ ఆప్షన్ డి అతడు బొమ్మలు బాగా గీయగలడు అనేది సామర్థ్యార్థక వాక్యము. మరి పై మూడు కూడా తప్పుగా ఇవ్వటం జరిగింది. ఆహా ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థక వాక్యం. ఆహా, ఓహో, అబ్బో, అయ్యో ఇటువంటివన్నీ ఆశ్చర్యార్థకాలు అనమాట. సో నెక్స్ట్ మీరు ఉత్తీర్ణులగుదురుగాక, సో ఇది ఆశీర్వాదక వాక్యము. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, ఇది అనుమత్యర్థక వాక్యము. ఓకేనండి. సో నెక్స్ట్ వన్, దగ్గర కొండెము సెప్పెడు ప్రగ్గడ పలుకులకు రాలు ప్రియుడై మనితా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు పొడుచుట సుమతి. సో ఈ పద్యం యొక్క భావం ఏంటి అంటే, ఈ పద్యం భావంలో కీలకాంశము అని ఇవ్వడం జరిగిందండి. సో భావం ఏంటో చూద్దాము. అయితే దగ్గర కొండెము సెప్పెడు ప్రగ్గడ పలుకులకు రాలు ప్రియుడై, రాజు అనేవాడు మంత్రి చెప్పేటటువంటి ప్రతి మాట విని ప్రజలకు కీడు చేసేలాగా ఉంటే, ప్రజకు ఆచరించుట, ప్రజలకు కీడు చేసేలా ఉంటే బొగ్గుల కోసం కల్పతరువు అయినటువంటి వృక్షం తెలుసు కదండి, ఆ కల్ప వృక్షాన్ని నరికిన దానితో సమానమని అర్థం అన్నమాట. బొగ్గుల కోసం ఎవరైనా కల్పవృక్షాన్ని నరుక్కుంటారా? నరుక్కోరు కదా. అదేవిధంగా రాజు అనేవాడు మంత్రి చెప్పే ప్రతి మాట విని ప్రజలకు కీడు చేయకూడదు అని దీని యొక్క భావం అన్నమాట. మరి ఇప్పుడు దీనిలో కీలక అంశం అని అడిగాడు. ఆప్షన్స్: ఏ రాజు ఎప్పుడు మంత్రి మాటే వినటం శ్రేయస్కరం. బి రాజు నిరంతరం మంత్రి మాటకు తల ఊపటం మంచిది కాదు. సి రాజు మంత్రి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. డి రాజుని బొగ్గుతో ప్రగ్గడను కల్పతరువుతో కవి పోల్చాడు. సో కరెక్ట్ ఆప్షన్ బి రాజు నిరంతరం మంత్రి మాటకు తల ఊపటం అనేది మంచిది కాదు. సో నెక్స్ట్, పయనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది. ఆప్షన్స్: ఏ స్వరమేళ, బి పదకేలిక, సి అనంతం, డి కాముని పున్నమి. కరెక్ట్ ఆప్షన్ సి అనంతం. నెక్స్ట్, కథానిక ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠాలు. ఆప్షన్స్: ఏ యథా ఆతిథ్యం, బి మర్రి చెట్టు తృప్తి, సి తృప్తి యథా, డి సమయస్ఫూర్తి మర్రి చెట్టు. కరెక్ట్ ఆప్షన్ సి తృప్తి యథా. నెక్స్ట్, తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించటమే ఉద్దేశంగా గల పాఠ్యాంశము. తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించటమే ఉద్దేశంగా గల పాఠ్యాంశము. ఆప్షన్స్: ఏ మేలుకొలుపు, బి పరివర్తన, సి మంచి బహుమతి, డి మాయా కంబలి. కరెక్ట్ ఆప్షన్ డి మాయా కంబలి. నెక్స్ట్, స్నేహితులారా ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా ఈ గేయ పంక్తులు గల పాఠము. స్నేహితులారా ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా ఈ గేయ పంక్తులు గల పాఠము. ఆప్షన్స్: ఏ మంచి బహుమతి, బి పరివర్తన, సి మంచి బాలుడు, డి సత్యమహిమ. కరెక్ట్ ఆప్షన్ సి మంచి బాలుడు. నెక్స్ట్, ఇటిజ్ఞ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు. ఆ రొడ్డ కనుసు చేస్తారు, ఆ కుదురు మూలను పూజిస్తారు, ఈ శంకుదేవుని దగ్గరకు వెళ్తారు, ఈ పనసకాయని జంతుతల ఆకారంగా చేసి దానిపైన బాణాలు వేస్తారు. ఆప్షన్స్: ఏ ఆ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ. ఈ మూడు కూడా కరెక్ట్. సో నెక్స్ట్, గ్రావంబంత గజంబు అంటే. గ్రావంబంత గజంబు అంటే ఆప్షన్స్: ఏ గడ్డి తినే ఏనుగు, బి కొండంత ఏనుగు, సి ఘీంకరించే ఏనుగు, డి చెట్టంత ఏనుగు. కరెక్ట్ ఆప్షన్ బి కొండంత ఏనుగు. గజము అంటే ఏనుగు అండి, గ్రావంబు అంటే కొండ. సో గ్రావము అంటే. నెక్స్ట్, ఆయన ఆశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడు అనే వాక్యంలో అశ్వ అనే పదానికి సమానార్థక పదాలు. ఆయన
ఆశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడనే వాక్యంలో అశ్వ అనే పదానికి సమానార్థక పదాలు అన్న పర్యాయ పదాలు అన్న ఒకటే అండి. సో ఆప్షన్స్ ఏ గుర్రము తురగము, బి గుర్రము గార్ధబము, సి గుర్రము రాసభము, డి గుర్రము కరము. కరెక్ట్ ఆప్షన్ ఏ గుర్రము తురగము. గుర్రము తురగము. గార్ధబము కరము అంటే గాడిద అని అర్థం అండి. గార్ధబము కరము అంటే గాడిద అని అర్థం. నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరచండి. ఆ అద్భుతం, ఆ ఆశ్చర్యం, ఈ అక్షరం, ఈ రథం, యా అచ్చెరువు, రా అరథం, లా అబ్బురం, వా అక్కరం. సో అద్భుతానికి వికృతి అబ్బురం, ఆశ్చర్యము అచ్చెరువు, అక్షరము అక్కరము, రథము అరథము. సో దీని ప్రకారం కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య. ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య మీకు లాస్ట్ టైం ఛందస్సు క్లాస్లో కూడా నేను డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పానండి, ఈ మోడల్లో బిట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి. అయితే నేను అక్కడ ఉత్పలమాల మొత్తం పద్యానికి ఇచ్చాను, మీరు ఇక్కడ గమనించండి. నేను అక్కడ ఇవ్వటం ఎలా ఇచ్చాను అంటే ఉత్పలమాలలోని గురువుల సంఖ్య లఘువుల సంఖ్య అని ఇచ్చాను. సో అవి మీరు గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీగా డివైడ్ చేసేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పలమాలలో లఘువుల సంఖ్య అని చెప్పుకున్నాం మనం ఛందస్సు క్లాస్లో. సో అక్కడ ఏం చెప్పుకున్నాం మనము 48 అని చెప్పుకున్నాం లఘువుల సంఖ్య. సో 48ని బై 4 చేయండి, అంటే ప్రతి పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి కదా, కాబట్టి 48/4 చేస్తే 12 వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒక పద్యపాదంలోని లఘువుల సంఖ్య అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. అందుకనే మీకు కంటతా పెట్టుకోమని చెప్పానండి. ఖచ్చితంగా ఇటువంటి బిట్స్ అయితే ఇవి ఇస్తున్నారు. సో నేను ఛందస్సు క్లాస్ ఎవరైనా చూడకపోతే చూడండి, అందులో క్లియర్గా చెప్పాను ఎందులో ఎన్ని లఘువులు ఉంటాయి అని చెప్పి. అయితే కంప్లీట్గా ఇచ్చాను, పూర్తిగా ఇచ్చాను. కాబట్టి ఏంటంటే మీరు ఏం చేస్తారు, ఏదైతే మనకు అడుగుతున్నాడో గురువులు అడిగాడు అనుకోండి, ఆ గురువుల సంఖ్య ఎంత అయితే అంత 32/4 అలా చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది పద్య పాదంలో ఉండే లఘువుల సంఖ్య. క్వశ్చన్ చదవటం చాలా ఇంపార్టెంట్. పద్య పాదం అడుగుతున్నాడా మొత్తం పద్యానికి అడుగుతున్నాడా అనేది గమనించండి. సో ఆప్షన్స్ ఏ 8, బి 12, సి 11, డి 10. కరెక్ట్ ఆప్షన్ బి 12. మొత్తం లఘువుల సంఖ్య అయితే 48 అండి. 48/4 చేస్తే 12. సో నెక్స్ట్ పదాలను సరైన నానా అర్థాలతో జతపరచండి. ఆ అంగము, ఆ విహంగము, ఈ శ్రేయము, ఈ శిఖ, యా ధర్మము శుభము, రా పక్షి బాణము, లా కిరణము మంట, వా భాగము శరీరము. సో సరైన నానా అర్థాలు ఆ అంగము అంటే భాగము శరీరము, విహంగము అంటే పక్షి బాణము, అలాగే శ్రేయము అంటే ధర్మము శుభము, శిఖ అంటే కిరణము మంట. దీని ప్రకారం కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలోని క్రియ. ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలోని క్రియ. ఆప్షన్స్ ఏ వర్తమానకాల ఏకవచన సమాపక క్రియ, బి భూతకాల బహువచన సమాపక క్రియ, సి భవిష్యత్కాల ఏకవచన అసమాపక క్రియ, డి వర్తమానకాల ఏకవచన అసమాపక క్రియ. కరెక్ట్ ఆప్షన్ ఏ వర్తమానకాల ఏకవచన సమాపక క్రియ. ఎందుకంటే ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడంటే ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది కాబట్టి వర్తమాన కాలం అండి. సో అదేవిధంగా ఏకవచనం ఉపాధ్యాయుడు విద్యార్థి రెండు కూడా ఏకవచనాలే. అయితే సమాపక క్రియ అన్నాడు. ఇక్కడ ఎక్కడా కూడా అసమాపక క్రియ అనేది లేదు కదా, తిని వెళ్ళి చూసి ఇట్లా లేవు. కాబట్టి కంప్లీట్గా ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి వర్తమాన కాల ఏకవచన సమాపక క్రియ అనేది కరెక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ క్రింది వానిలో సత్యాలను గుర్తించండి. ఆ హల్లులో వర్గాలు 5, ఆ ఓష్టియాల వర్ణోత్పత్తి దౌడ భాగము, ఈ ఏ ఐలుకు ఐలు కంఠ తాళవ్యాలు. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆ ఈ. హల్లుల్లో వర్గాలు 5, అలాగే ఏ ఐలు అనేవి కంఠతాళవ్యాలు. మరి ఓష్ట్యాల వర్ణోత్పత్తి ఏంటి అంటే దౌడ భాగం కాదండి, పెదవులు. ఓష్ట్యము అంటే పెదవి అని అర్థం. సో నెక్స్ట్
ఇది బౌద్ధులకు పుణ్యక్షేత్రము. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడి బోధి వృక్షం కూలిపోతే సింహాల ద్వీపం నుంచి ఒక చెట్టుని తెచ్చి పెంచారు. పై వాక్యాలు ఈ పుణ్యక్షేత్రానికి చెందినవి. ఆప్షన్స్: ఏ సారనాథ్, బి బుద్ధగయ, సి పాటలీపుత్రం, డి లుంబిని వనం. కరెక్ట్ ఆప్షన్ బి బుద్ధగయ. నెక్స్ట్, గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. ఈ వాక్యానికి సరిపడేటటువంటి కర్మణి వాక్యము. ఆప్షన్స్: ఏ వార్ధా స్కీమును గాంధీజీ ప్రారంభించను, బి వార్ధా స్కీము గాంధీ చేత ప్రారంభించబడెను, సి గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభించబడలేదు, డి గాంధీజీ వార్ధా స్కీము చేత ప్రారంభించబడెను. సో ఇక్కడ కర్మణి వాక్యము అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, చేతబడి గుర్తుపెట్టుకోండి. చేతబడి చేస్తాను కదా, చేతబడి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి కర్త పక్కన చేత వస్తుంది. బడు అనేటటువంటి ధాతువుని చివరిలో చేర్చాలి. ఓకే, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. కర్మణి వాక్యం చేతబడి. ఇక్కడ గమనిస్తే కనుక గాంధీజీ చేత, ఓకేనండి, గాంధీజీ కదా కర్త, గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభించబడేను. చివరిలో బడు అనేటటువంటి ధాతు, అది ఎక్కడ ఉందో చూడండి. సో కరెక్ట్ ఆప్షన్ బి వార్ధా స్కీము. అంటే వార్ధా స్కీముని ఎదరకు తెచ్చారు అంతే, అది కర్త కాదు. చూడండి, అందుకే గాంధీజీ చేత, గాంధీజీ పక్కనే ఉంది చేత అనేది. వార్ధా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడెను. ఓకే, సో నెక్స్ట్, బుద్ధిహీనుడు పదం ఈ సమాసానికి చెందినది. ఆప్షన్స్: ఏ ప్రథమా తత్పురుష, బి ద్వితీయ తత్పురుష, సి తృతీయ తత్పురుష, డి చతుర్థి తత్పురుష. కరెక్ట్ ఆప్షన్ సి తృతీయ తత్పురుష. బుద్ధి చేత హీనుడు. ఓకేనండి, బుద్ధి చేత హీనుడు తృతీయ తత్పురుష. నెక్స్ట్, క్రింది వాటిలో ద్విరుక్త టకార సంధి పదం. క్రింది వాటిలో ద్విరుక్త టకార సంధి పదం. ఆప్షన్స్: ఏ బెట్టుజేయ, బి వట్టి మాట, సి చిట్టాకు, డి గట్టు మీద. కరెక్ట్ ఆప్షన్ సి చిట్టాకు. అయితే మీరు లాస్ట్ టైం క్లాసుల్లో సంధి పదాలు చెప్పేటప్పుడు టా కింద టా ఉంటే అది ద్విరుక్త టకార సంధి అని గుర్తుపెట్టుకోండి అన్నారు. మరి ఇప్పుడు అన్నిట్లో టా ఉంది కదా, ఎలా మరి గుర్తుపట్టాలి అంటే ఖచ్చితంగా ద్విరుక్త టకారి సంధిలో కురు, చిరు, కడు, నడు, నిడు. ఓకేనండి, ఈ 5 పదాలతో ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి అవే పదాలు వాటితోనే కురు, చిరు, కడు, నిడు, నడు శబ్దముల రడలకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారంబగు అనే సూత్రం ఉంది కదండి. సో ఆ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయాలి. సో నెక్స్ట్, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము వచ్చుట. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము వచ్చుట. ఆప్షన్స్: ఏ యనాదేశ సంధి, బి గుణ సంధి, సి సవర్ణ దీర్ఘ సంధి, డి వృద్ధి సంధి. కరెక్ట్ ఆప్షన్ డి వృద్ధి సంధి. నెక్స్ట్, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యంలోని అలంకారము. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యంలోని అలంకారము డా అనేటటువంటి హల్లు అనేక సార్లు ఆవృత్తమైంది చూడండి. సో అటువంటి అలంకారం. ఆప్షన్స్: ఏ అంత్యానుప్రాస, బి లాటానుప్రాస, సి వృత్యానుప్రాస, డి అతిశయోక్తి. కరెక్ట్ ఆప్షన్ సి వృత్యానుప్రాస. అనేక సార్లు ఒకటే హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఆవృతమైతే దానిని వృత్యానుప్రాస అంటారు. సో నెక్స్ట్, అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసినది. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసినది. ఆప్షన్స్: ఏ వడ్డాది పాపయ్య, బి సత్తిరాజు వెంకటరమణ, సి అడవి బాపిరాజు, డి రాగతి పండరి. కరెక్ట్ ఆప్షన్ డి రాగతి పండరి. నెక్స్ట్, యగనం. యగనం ఆది లఘువు, ఆ మధ్య చివర గురువులు, ఈ మధ్య లఘువు, ఈ ఆద్యంతాలు లఘువులు. ఆప్షన్స్: ఏ ఆ ఈ, బి ఆ సి ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ బి ఆ. అంటే ఆది లఘువు. ఆల్రెడీ నేను ఛందస్సు క్లాస్ అయితే పూర్తి వివరణ అయితే ఇచ్చానండి. మీకు ఖచ్చితంగా పేపర్ 1 అండ్ అలాగే పేపర్ 2 రాసే వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యేటటువంటి మెటీరియల్ అది. నేను ప్రతి పాయింట్ కూడా కవర్ చేస్తూ ఇవ్వటం జరిగిందండి. సో అందులో క్లియర్గా చెప్పాను. బజస, ఎర్రత. ఎర్రత అనేటటువంటివి తర్వాత వచ్చేవి, బజస తర్వాత వచ్చేవి కదా. యా అనేటటువంటిది ఫస్ట్ లఘువు అనమాట, ఆది లఘువు. మొదటిది లఘువు అయితే మిగతా 2 ఏమవుతాయి, గురువులు అవుతాయి. కాబట్టి ఆది లఘువు, మధ్య చివర గురువులు. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్,
పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రోరణారాచ మేరీతి గృచ్చినావు నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషద్దంష్ట్ర రాహువు గుచ్చినట్లు. పై పద్యంలో బాణాన్ని కవి దేనితో పోల్చారు? ఆప్షన్స్: ఏ రాహువు కత్తితో, బి రాహువు కోరతో, సి రాహువు దృష్టితో, డి రాహువు గ్రహణంతో. కరెక్ట్ ఆప్షన్ బి రాహువు కోరతో. సో ఈ పద్యము 9th క్లాసు తీర్పు పాఠానికి సంబంధించినటువంటిది. సో చాలామంది ఎస్జిటి వాళ్ళు మేము 8th వరకు 6th 7th 8th మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది కదా, 9th 10th చదవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఖచ్చితంగా ఎస్జిటి లెవెల్ వాళ్ళు 10th వరకు చదవాలండి. పేపర్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అదే మన ఎస్ఏ తెలుగు వాళ్ళైతే ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాలండి. అట్లా చదివితేనే మనం ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు. అంతే తప్ప 8th వరకు చదువుతాము అంటే కుదరదు. మీరే చూస్తున్నారు కదా సాక్ష్యం, ఇది పార్ట్ 1కి సంబంధించినటువంటిది. సో నేను ప్రీవియస్ బిట్సే ఇస్తున్నాను. అందులో ఈ పద్యం ఇచ్చాడు 9th క్లాస్ పద్యం ఎస్జిటి వాళ్ళకి. సో కాబట్టి 9th 10th కూడా చదవండి. ఓకే. సో నెక్స్ట్, దేశ వైశాల్య మద్ద సిద్ధికి మూలమెల యొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరిగోరు ననును సంగి ప్రబల చేసిన వర్ణ ధర్మములు పెరుగు. పై పద్యం ఆధారంగా ధర్మార్థాలు సిద్ధించాలంటే ఏం చెయ్యాలి అంటే, రాజు అనేవాడు గుంట కాల్వలు తవ్వించి అదేవిధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడనుకోండి, ధర్మార్థాలు సిద్ధించి అట్లాగే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పేసి దీని యొక్క భావం అన్నమాట. మరి పై పద్యం ఆధారంగా ధర్మార్థాలు సిద్ధించాలంటే ఆప్షన్స్: ఏ చెరువులు కాల్వలను మూసివేయించాలి, బి ధనికులపై ఎక్కువ పన్నులు వేయాలి, సి పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించాలి, డి పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి. కరెక్ట్ ఆప్షన్ డి పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి. నెక్స్ట్, దేవులపల్లి మేలిమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తము. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మేలిమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తము. ఆప్షన్స్: ఏ ఆత్మస్థైర్యము, బి సమానత్వము, సి పర్యావరణ పరిరక్షణ, డి మానవ విలువలు. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆత్మస్థైర్యము. నెక్స్ట్ వన్, నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్. ఈ పద్యపాదాలు రచించిన కవి. ఆప్షన్స్: ఏ ఏనుగు లక్ష్మణ కవి, బి బద్దెన, సి ఏటుకూరి వెంకట నరసయ్య, డి నార్ల వెంకటేశ్వరరావు. కరెక్ట్ ఆప్షన్ సి ఏటుకూరి వెంకట నరసయ్య. నెక్స్ట్, తోలుబొమ్మలాట గురించి సత్యాలు. ప్రదర్శన నాటరాగంతో ప్రారంభిస్తారు, ప్రదర్శన చక్రవాక రాగంతో ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శనలో నవ్వించేవాణ్ణి కేతిగాడు అంటారు. ఈ కేతిగాడికే జుట్టు పోలిగాడు అని పేరు. ఆప్షన్స్: ఏ ఆ, బి ఆ ఈ, సి ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ డి ఆ ఈ. ప్రదర్శన అనేది చక్రవాక రాగంతో ప్రారంభించరండి, నాటరాగంతో ప్రారంభిస్తారు. సో నెక్స్ట్, రావూరి భరద్వాజ గారి రచనలు. రావూరి భరద్వాజ గారి రచనలు. ఆప్షన్స్: ఏ బందీ వంకర టింకర, బి అపరిచితులు కథాసాగరం, సి గోసంగి వర్గీకరణీయం, డి నా భూమికి నేనే అన్నం గిన్నె. కరెక్ట్ ఆప్షన్ బి అపరిచితులు కథాసాగరం. ఇవి రెండు కూడా ఆయన యొక్క కథా సంపుటాలండి. అపరిచితులు కథాసాగరం అనేవి రావూరి భరద్వాజ గారి కథా సంపుటాలు. మరి బందీ వంకర టింకర అనేవి చిలుకూరి దేవపుత్ర గారి రచనలు. సో ఇటువంటి పాయింట్స్ చెప్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా పక్కన రన్నింగ్ నోట్స్ అయితే పెట్టుకోండి. బందీ వంకర టింకర అనేవి చిలుకూరి దేవపుత్ర గారి రచనలు. గోసంగి వర్గీకరణీయం అనేవి ఎండ్లూరి సుధాకర్ గారి రచనలు. మరి నా భూమికి నేనే అన్నం గిన్నె అనే రచనలు నేతల ప్రతాప్ కుమార్ గారు. ఇది కూడా 10th క్లాస్లో వస్తుందండి. యుద్ధ విజేత పాఠ్యభాగ రచయిత ఆయన. కాబట్టి ఖచ్చితంగా మీరంతా తెలుసుకోండి. 10th వరకు కూడా చదవాలి ఎస్జిటి వాళ్ళు. సో నెక్స్ట్, గంగ తల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా చెయ్యదుగాక చెయ్యదు అని యథా పాఠంలో అన్నది. గంగ తల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా చెయ్యదుగాక చెయ్యదు అని యథా పాఠంలో అన్నది. ఆప్షన్స్: ఏ గంగన్న, బి పోలమ్మ, సి నరసమ్మ, డి ఎల్లమ్మ. కరెక్ట్ ఆప్షన్ బి పోలమ్మ.
నెక్స్ట్ కసవుపిరి అని అర్థం వచ్చేటటువంటి పదం ఏది? కసవుపిరి అంటే పొగలా వస్తుంది కదండి, పొగరేఖ, అది. సో ఆప్షన్స్ ఏ వెంబర, బి వెంగలి, సి వెంట, డి వెంటి. కరెక్ట్ ఆప్షన్ డి వెంటి. నెక్స్ట్ విశ్వమును ధరించునది అనే వ్యుత్పతార్థం కలిగినటువంటి పదము. ఆప్షన్స్ ఏ వసుధ, బి ధరిత్రి, సి కుంభిని, నెక్స్ట్ డి దర్శిని. కరెక్ట్ ఆప్షన్ బి ధరిత్రి. వసుధ అంటే బంగారము గర్భమందు కలిగినది అని అర్థం అనమాట, వ్యుత్పతార్థం. ఓకే. ధరిత్రి అంటే విశ్వమును ధరించునది. సో నెక్స్ట్ ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మోసుకుంటుంది, ఈ పొడుపుకు విడుపు. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది, ఈ పొడుపుకు విడుపు. ఆప్షన్స్ ఏ ఎండ్రకాయ, బి తేలు, సి వానపాము, డి నత్త. కరెక్ట్ ఆప్షన్ డి నత్త. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. ఆ బొట్టెకు ప్రకృతి పుత్రుడు, ఆ పశువుకు వికృతి పసుపు, ఈ పృథ్వీకి వికృతి నేల, ఈ కైకి ప్రకృతి కవి. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ అనేవి కరెక్ట్ అండి. సో నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆ వడ్లు కందులు నిత్య బహువచనాలు, ఆ ఇత్తడి ఇనుము కంచు అనేవి నిత్య ఏక వచనాలు, ఈ అందరూ అనే పదం నిత్య ఏకవచనం, ఈ తెలుపు నలుపు అనేవి నిత్య బహువచనాలు. ఆప్షన్స్ ఏ ఆలు మాత్రమే సరి అయినవి, బి ఈలు మాత్రమే సరి అయినవి, సి ఈలు మాత్రమే సరి అయినవి, డి ఈలు సరి అయినవే, అంటే పైవన్నీ సరి అయినవే. సో కరెక్ట్ ఆప్షన్ ఏ ఆలు మాత్రమే సరి అయినవి. బొడ్లు కందులు అనేవి నిత్య బహువచనాలండి, ఇత్తడి ఇనుము కంచు అనేవి నిత్య ఏకవచనాలు, అందరూ అనేవి నిత్య బహువచనం అవుతుంది, ఏకవచనం కాదు. అండ్ అలాగే తెలుపు నలుపు అనేవి నిత్య ఏకవచనాలు అవుతాయన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ శ్రీకంఠంబుగా నారసింహుల కరుణ నీ కథ ప్రారంభ మేర్పరించెదను అని కావ్యారంభము చేసినది. శ్రీకంఠంబుగా నారసింహుల కరుణ నీ కథ ప్రారంభ మేర్పరించెదను అని కావ్యారంభము చేసినది. ఆప్షన్స్ ఏ పోతులూరి వీరబ్రహ్మం, బి తిక్కన సోమయాజి, సి ఆతుకూరి మొళ్ళ, డి తరిగొండ వెంగమాంబ. కరెక్ట్ ఆప్షన్ డి తరిగొండ వెంగమాంబ. నెక్స్ట్ క్రింది పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి. ఆ విశ్వహిత చరిత్ర వినరమిత్ర, ఆ మంజులములు గాని మాటలు నిలువవు, ఈ శృతిని అలంకరించి మతి వసించు, ఈ మధుర భాషితములు మాణిక్యముల ఓలే. ఆప్షన్స్ ఏ ఈ ఆ, బి ఈ ఆ, సి ఈ ఆ, డి ఈ ఆ. కరెక్ట్ ఆప్షన్ బి. కరెక్ట్ ఆప్షన్ బి. మధుర భాషితముల మాణిక్యములు ఓలే శృతిని అలంకరించి మతివసించు, మంజులములు గాని మాటలు నిలువవు, విశ్వహిత చరిత్ర వినరమిత్ర. సో ఇది సరి అయిన క్రమం. సో నెక్స్ట్ పడమటి కొండ కోన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలోని అలంకారము. పడమటి కొండ కోన కొమ్మ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలోని అలంకారము. ఆప్షన్స్ ఏ ఉపమా అలంకారము, బి అతిశయోక్తి, సి ఉత్ప్రేక్ష, డి అంత్యానుప్రాస. సో కరెక్ట్ ఆప్షన్ ఏ ఉపమా అలంకారం బంతిలా. ఓకేనండి, మనకి ఇచ్చినటువంటి వాక్యంలో లా కానీ వలే కానీ ఉంటే అది ఉపమా అలంకారము. సో నెక్స్ట్ ప్రక్రియలు సంబంధిత పాఠాలతో జతపరచండి. ఆ సందేశం, ఆ సమదృష్టి, ఈ కళా వారసత్వం, ఈ ఆతిథ్యం. యా ఇతిహాసం, రా ఖండకావ్యం, లా గజల్, వా వ్యాసం. సో ఆప్షన్స్ సందేశం ఖండకావ్యం అండి, సమదృష్టి గజల్, కళా వారసత్వం వ్యాసం, ఆతిథ్యం ఇతిహాసం. కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ సంబంధిత పదాలతో సమాసాలను జతపరచండి. ఆ మానుష దేహం, ఆ సూక్ష్మదర్శిని, ఈ గులాబీ మాల, ఈ వస్త్రభూషణములు. యా ద్వితీయ తత్పురుష, రా ద్వంద్వ సమాసము, లా షష్ఠీ తత్పురుష, వా తృతీయ తత్పురుష. మానుష దేహము, మనుషుని యొక్క దేహము షష్ఠీ తత్పురుష. సూక్ష్మదర్శిని, సూక్ష్మమును దర్శించినది
దర్శించునది ద్వితీయ తత్పురుష. గులాబీ మాల, గులాబీతో చేసిన మాల తృతీయ తత్పురుష. వస్త్రభూషణములు, వస్త్రమును భూషణమును ద్వంద్వ సమాసము. సో దీని ప్రకారం కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్, క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు. ఆ మధురాంతకం రాజారాం, ఆ కందుకూరి రామభద్రరావు, ఈ బోయి భీమన్న. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ మాత్రమే, సి ఆ ఈ మాత్రమే, డి ఆ మాత్రమే. కరెక్ట్ ఆప్షన్ బి ఆ ఈ మాత్రమే. మధురాంతకం రాజారాం గారు అలాగే బోయి భీమన్న గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు. సో నెక్స్ట్ వన్, చంపకమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య. చూసారండి, కంపల్సరిగా ఇటువంటి బిట్స్ అయితే ఇస్తున్నాడు ఖచ్చితంగా మన క్లాసులో. ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చంపకమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య. ఆప్షన్స్ ఏ 11, బి 12, సి 13, డి 14. సో జనరల్గా చంపకమాలలో మొత్తం లఘువుల సంఖ్య 56 అండి. 56/4 చేయండి. సో ఒక పద్యపాదంలో లఘువుల సంఖ్య తెలుస్తుంది. ఓకే, 14. నెక్స్ట్, దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు అనే పద్య కావ్యాలు రచించినది. దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు అనే పద్య కావ్యాలు రచించినది. ఆప్షన్స్ ఏ శంకరంబాడి సుందరాచారి, బి జంధ్యాల పాపయ్య శాస్త్రి, సి పైడిమర్రి వెంకట సుబ్బారావు, డి నాయని వెంకట సుబ్బారావు. కరెక్ట్ ఆప్షన్ సి పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్ లాస్ట్ వన్, వాక్యాలు ఈ పదంలోని సంధి. ఆప్షన్స్ ఏ ఉత్వ సంధి, బి అత్వ సంధి, సి లొలనల సంధి, డి లు వర్ణలోప సంధి. కరెక్ట్ ఆప్షన్ సి లొలనల సంధి, వాక్యము ప్లస్ లు. ఓకేనండి, సో ఇది లొలనల సంధి. ఇవండి 50 ప్రీవియస్ బిట్స్. సో నెక్స్ట్ మరికొన్ని ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.